ఇప్పుడు మనం స్పైసీ చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొత్తిమీర, క్యాబేజ్, ఎగ్స్, ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, పల్లీలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పుదీనా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, నువ్వులు, ధనియాలు, పసుపు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, పాలల్లో నానబెట్టుకున్న చికెన్ లివర్, అలాగే ఉడికించుకున్న సోనా మసూరి రైస్. ఇప్పుడు ఫస్ట్ పొయ్యి మీద నేను నీళ్లు పెట్టుకున్నానండి. గిన్నెలో నీళ్లు వేడెక్కుతున్నాయి. సో ఇప్పుడు నానబెట్టుకున్న పాలల్లో చికెన్ లివర్ ఉంది కదా, దీన్ని మనం నీళ్ళలో వేసేద్దాం. ఇక్కడ చికెన్ లివర్ బాయిల్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకున్నాను. దీంట్లో కొన్ని పల్లీలు, ధనియాలు, సింపుల్ పౌడర్ చేసుకుంటున్నాం. కొంచెం మనం చేస్తుంది ఫ్రైడ్ రైస్ అయినా మనకి మసాలాలు అవన్నీ వేసి కొంచెం స్పైసీగా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. పల్లీలు, ధనియాలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర, చిన్న స్పూన్ నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఇలా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి ఒకసారి పౌడర్ చేసేసుకోవాలి. ఇది కాస్త చల్లగా అయ్యే లోపల బాయిల్ అయిన చికెన్ లివర్ని ప్లేట్లోకి తీసేసుకుంటాను. వీటిని మనం కాస్త చల్లగా అయిన తర్వాత చాప్ చేసేసుకోవాలి. ఇంత పెద్ద పెద్ద పీసెస్ కాకుండా. ఓన్లీ చికెన్ లివర్తోనే దమ్ బిర్యానీ కూడా చేస్తారు. కర్రీ చేసి మనకి ఆంధ్ర స్టైల్లో చేసే బిర్యానీ లాగా కూడా చేస్తారనమాట. దీన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను. కొంచెం చల్లగా అయిన తర్వాత నాకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈలోపు వీటిని మిక్సీ పట్టేది. పౌడర్ చేసేసుకున్నాం కదా, అంతే. ఇవి అన్నీ సెట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది ఇంకా ఫ్రైడ్ రైస్ చేసేయడం. వేడెక్కే లోపల చికెన్ లివర్ని కాస్త చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకుంటాం ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. లివర్ని కూడా ఆయిల్ వేసేసి ఫస్ట్ ఎగ్ని ఫ్రై చేసి తీసేద్దాం. వెజిటేబుల్స్తో పాటు ఎగ్ వేసామనుకోండి, వెజిటేబుల్స్కి మొత్తం ఎగ్ అంటుకుపోతుంది. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడు ఎగ్ని ఫస్ట్ ఫ్రై చేసి తీసేయాలి. చేసిన ఎగ్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,
కొంచెం ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో క్యారెట్ వేద్దాం. ఇందులో మనం సాసెస్ వేయట్లేదు కాబట్టి సాల్ట్ వేసుకుందాం. మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు సోయా సాస్ వేస్తాం, అరోమాటిక్ పౌడర్ అవన్నీ వేస్తాం కాబట్టి ఉప్పు వేయం. కానీ ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఆ పౌడర్ వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి సాల్ట్ పడుతుంది. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం చిన్న మంటలో పెట్టి మెల్లిగా వెజిటేబుల్స్ని ఫ్రై చేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, చికెన్ లివర్ పీసెస్ని వేసేస్తున్నాం. ఇందులో కారం వేయండి. కొద్దిగా ఎగ్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఎగ్ లాస్ట్ గార్నిష్ కోసం ఉంచుతాను. ఇందులో రైస్ వేస్తున్నాను. రెగ్యులర్ రైసే, నేను బాస్మతి ఏం వేయట్లేదు. మీకు కావాలి అంటే బాస్మతి వేసుకోండి, సోనా మసూరి కూడా బాగుంటుంది. రైస్ వేసిన తర్వాత మనం ఈ పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. నేనైతే ఎక్కువే చేశాను, కొంచెం సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేస్తున్నాను. లాస్ట్ గార్నిష్ కూడా కొంచెం వేసుకున్నాం. స్పైసీ చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఉన్న సందరంతా తీసేసి ఫైనల్ బౌల్ పెట్టేసుకున్నాం. ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇలా మళ్ళీ మంచిగా రైస్ వేడెక్కాలన్నమాట. పైనుండి ఎగ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ గార్నిష్. స్పైసీ చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో చికెన్ లివర్ ని వేసి ఉడకనివ్వాలి. తర్వాత ప్లేట్లో తీసుకొని చల్లగా అయ్యాక కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో పల్లీలు కాస్త వేగాక ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, చింతపండు ఒకదాని తర్వాత ఒకటి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని సన్నగా పొడి చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకుని బీట్ చేసుకున్న ఎగ్ వేసి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే వేడి కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగాక క్యారెట్ ముక్కలు, ఉప్పు, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత అందులో కాస్త పసుపు వేసి పుదీనా, కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత చికెన్ లివర్ ముక్కలు, కారం, ఎగ్, రైస్, మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అన్నీ వేసి ఒకసారి బాగా కలిపి చల్లగా ఉన్న రైస్ వేడయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ లివర్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది.